బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్ణాటకం ఇంకా కంటిన్యూ అవుతోంది. కర్ణాటక రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగుతుంది. హైకమాండ్ ముందు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొన్ని కీలక డిమాండ్స్ను ప్రతిపాదించారు. రాహుల్ గాంధీ, ఖర్గేలతో భేటీ అయ్యారు సిద్ధరామయ్య. కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ చేస్తున్నారు సిద్ధరామయ్య. కేజే జార్జ్, జి పరమేశ్వరను కేబినెట్లోకి తీసుకోవాలంటూ సిద్ధరామయ్య ఇటు హైకమాండ్ ముందు ఉంచారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కంటిన్యూ అవుతా అంటూ స్పష్టం చేశారు సిద్ధరామయ్య. రాజ్యసభ ఆఫర్ను తిరస్కరించారు సిద్ధరామయ్య. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ పవర్ రిమోట్ సిద్ధు చేతిలోనే ఉండబోతుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఢిల్లీకి వేర్వేరుగా వెళ్లారు సిద్ధరామయ్య, డీకే శివకుమార్. వేర్వేరుగా ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్లతో భేటీ అయ్యారు. కొన్ని అంశాల్లో ఇద్దరి మధ్య భిన్న అభిప్రాయాలున్నాయి. ఇంకోవైపు ప్రమాణ స్వీకారానికి డీకే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూన్ 5వ తారీఖున అభిజిత్ లగ్నంలో డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే కర్ణాటకం పూర్తిగా తెరపడిందా అంటే లేదు ఇంకా తెరపడుతూ ఉంది అని అనుకోవచ్చు. బట్ ఈ తెరపడుతున్న సందర్భంలోని కొన్ని ట్విస్టులు, ఇంకొన్ని డిమాండ్లు, ఇంకొన్ని నిరసనలు, మరికొన్ని ఆందోళనలు ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కర్ణాటకం ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోవడంలో అతిశయోక్తి లేదు. మరి కర్ణాటకలో ఏం జరగబోతుంది? సిద్ధు డిమాండ్స్ నెరవేర్చే అవకాశం ఉందా హైకమాండ్? లేకపోతే ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అనేది మీకు క్వశ్చన్ రావచ్చు కాక. ఒక 2-3 రోజుల క్రితం మీరు చూసుకుంటే కనుక ఎప్పుడైతే సిద్ధరామయ్య రెసిగ్నేషన్ ఇస్తూ ఉన్నారు, డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా అని చెప్పి ఎప్పుడైతే ఈ వార్తలు గుప్పమన్నాయో ఆ సందర్భంలో సిద్ధరామయ్య రాజ్యసభకు వెళ్ళబోతున్నారు. రాజ్యసభకు ఇటు హైకమాండ్ పంపించబోతుందా అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాంతోపాటు రాజ్యసభలో కాంగ్రెస్కు కీలకమైన వ్యక్తిగా ఉండబోతున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థానంలో కూర్చోబెట్టే అవకాశం కూడా ఉంది హైకమాండ్ అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత ఇదే వార్త ఇంకా పెద్ద ఎత్తున విస్తృతంగా చర్చలోకి వచ్చేసింది. అలాంటి సందర్భంలో ఇదే ప్రశ్నను మీడియా సిద్ధు ముందుంచింది. ఒక్కటే సమాధానం అదేం లేదు, దేశ రాజకీయాల్లోకి నేను వెళ్ళటం లేదు, నేను రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటా, ఎమ్మెల్యేగానే కంటిన్యూ అవుతా అంటూ చెప్పుకొస్తూని కొన్ని కీలకమైన డిమాండ్స్ మీడియా ముందు చెప్పింది మాత్రం తను లోకల్గా అంటే ఎమ్మెల్యేగానే కంటిన్యూ అవుతాను అని చెప్పుకొచ్చాడు. బట్ జాతీయ రాజకీయాల్లోకి తాను ఎంట్రీ అంశం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా పెడుతూనే ఆయన కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు హైకమాండ్ ముందు. ఇంతకీ ఇంకా ఏంటా డిమాండ్స్? ఇంకా ఇద్దరి మధ్య రప్చర్ కంటిన్యూ అవుతోందా? కౌగిలించుకున్నారు, ఆలింగనం జరిగింది, చేయి కలుపుకున్నారు, ఇద్దరు నవ్వుతూ మాట్లాడుతున్నారు. కానీ ఆ నవ్వుల వెనకాల ఇంకా మంటలు కొనసాగుతున్నాయా? డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ ఇంకా కంటిన్యూ అవుతుందా, లేకపోతే కలిసి ఆ రప్చర్గా వచ్చిన మంటలు ఇంకా సెగలు కక్కుతూ ఉన్నాయా? ఏం జరుగుతుంది? ఇటు సిద్ధు పెట్టే డిమాండ్స్ ఏంటి? దేశ రాజకీయాలకు వెళ్ళిన హైకమాండ్ అడిగితే కనుక లేదు, రాష్ట్ర రాజకీయాలు ఉంటే సిద్ధు చెప్పడం ఏంటి? ఏం జరుగుతుంది కర్ణాటకలో? నిజంగా నాటకీయ పరిణామాలు చూసుకుంటున్నాయి. కర్ణాటకలో చాలా హై ఎండ్ రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. సిద్ధరామయ్య హైకమాండ్ చెప్పినటువంటి అంశాలకు తలొగ్గినప్పటికీ కూడా చాలా కఠినమైనటువంటి డిమాండ్లను అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు పెడతా ఉన్నారు. దాంట్లో అత్యంత ప్రధానంగా ప్రస్తుతం ఆయన కుమారుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళలో ప్రస్తుతం మంత్రివర్గంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఇంకా కొంతమందికి ఇప్పుడు హెచ్సి మహాదేవప్ప సోషల్ వెల్ఫేర్ గా ఉన్నారు మంత్రిగా, ఆయనను కంటిన్యూ చేయాలి. జార్జ్ను ఆయనను కంటిన్యూ చేయాలి, మంత్రిగానే కంటిన్యూ చేయాలి. పరమేశ్వరన్ హోమ్ మినిస్టర్ గా ఉన్నారు, ఆయనను కంటిన్యూ చేయాలి. ఆయనతో పాటు ఇంకా కొంతమందికి ఆయన వర్గీయులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలనేటువంటి డిమాండ్ ని సిద్ధరామయ్య అధిష్టానం ముందు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సపరేట్ గా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇంకా కొంతమంది పేర్లను కూడా ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. బైరాతి సురేష్, సంతోష్ లాడ్, డీకే గుండూరావు, బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ వీళ్ళను కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనేటువంటి డిమాండ్ ని సిద్ధరామయ్య అధిష్టానం ముందు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అధిష్టానం ప్లాన్ ఏమో డిఫరెంట్ గా ఉండే, రాజ్యసభకు తీసుకోవాలి, కేంద్ర రాజకీయాలకు తీసుకోవాలి, ఢిల్లీకి పరిమితం చేయాలి, ఫ్రీ హ్యాండ్ మొత్తం అంతా కూడా డీకే శివకుమార్ కి ఇవ్వాలి. అలా డీకే శివకుమార్ కి ఇస్తే నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది, మళ్ళీ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్లాన్. దానికి చెక్ పెట్టే ప్లాన్ సిద్ధరామయ్య చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. డీకే శివకుమార్ ఏమో ఈ నెల 30 అంటే రేపు కానీ లేదంటే జూన్ 1 కానీ
ఆయన ప్రమాణ స్వీకారం చేయాలనేటువంటిది ప్రయత్నాలు చేస్తుంటే ఇటు సిద్ధరామయ్య దానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే మరొక ట్విస్ట్ కూడా తెరపైకి వస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ప్రియాంక ఖర్గే మల్లికార్జున ఖర్గే కొడుకు కూడా డిప్యూటీ సీఎం చేయాలి అనేటువంటి ప్రయత్నం మల్లికార్జున ఖర్గే వర్గీయులు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదే అవకాశం ఇంకా 2 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. కర్ణాటకలో మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ ని, వాళ్ళ కుమారులని, వాళ్ళ వారసత్వాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం కర్ణాటకలో విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారు. మల్లికార్జున ఖర్గే చేసే ప్రయత్నం చేస్తున్నాను మిమ్మల్ని మధు. ఇక్కడ ఎందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకోవట్లేదు అంటే ఇక్కడ తన పట్టు కోల్పోకూడదు అనుకుంటున్నారా? తన నుంచి తన కొడుకుని డిప్యూటీ ముఖ్యమంత్రి చేసి రాష్ట్ర రాజకీయాల్లో ఉంటూ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా అంటే డిప్యూటీ ముఖ్యమంత్రిగా తన కొడుకుంటాడు కాబట్టి వెనకాల మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతాను, రాష్ట్ర రాజకీయాల్లో నా స్థానం ఇంకా ఉంది అని చెప్పే ప్రయత్నమా, లేకపోతే పవర్ తన చేతి నుంచి వెళ్ళిపోకుండా కనిపించేది డీకే శివకుమార్ అవ్వచ్చుగా కానీ నడిపించేది మాత్రం సిద్ధరామయ్య అనే వ్యూహంతో ఉండాలనుకుంటూ ఉన్నారా? లేకపోతే లేదు ఇక రాష్ట్ర రాజకీయాల్లోనే నేను ఉంటానే అనే పదం ఎట్లా చూడాలి? ఎందుకంటే దేశ రాజకీయాలకు సాధారణంగా సీనియారిటీ వచ్చిన తర్వాత దేశ రాజకీయాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఇది జరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ సిద్ధు వ్యూహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ సిద్ధరామయ్య మొన్నటి వరకు పవర్ సెంటర్, గతంలో ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి. అసలు యాక్చువల్ గా కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి రావడానికి మేజర్ రోల్ అంటే కేసులను ఎదుర్కోవడం, క్యాడర్ ని కాపాడుకోవడం, పార్టీని ఎకనామికల్ గా ముందుకు తీసుకెళ్లడం గ్రౌండ్ లోకి, ఇవన్నీ డీకే శివకుమార్ నేతృత్వం వహించారు. ఆయన పైన అనేక ఆరోపణలు, ఆయన సోదరుడి పైన ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా, అవినీతి ఆరోపణలు ఇంకా కొన్ని ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో డీకే శివకుమార్ కీ రోల్ పోషించారు. అయినప్పటికీ కూడా ఆ దుందుడుకు స్వభావంతో కాంగ్రెస్ కు నష్టం చేకూరుస్తుంది. గతంలో వెల్ఫేర్ దాంట్లో సిద్ధరామయ్యకు మంచి పేరుంది, సీనియారిటీగా అనువుగా ఉంది అని ఆయన పేరును ముందు తెరపైకి తీసుకున్నారు. ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు ఆయన పేరునే ప్రతిపాదించారు. అప్పుడు సిఎల్పి సమావేశంలో సిద్ధరామయ్య పేరు ప్రకటన చేస్తారు. కాకపోతే 2.5 ఫార్ములా ఓకే చేసినప్పటికీ కూడా సిద్ధరామయ్య సీటు దిగడానికి ఇష్టపడలేదు. ఇంకా కాస్త ప్రొలాంగ్ అయింది. మొత్తానికి అధిష్టానం కలగజేసుకొని ఒప్పించారు. ఒప్పించిన తర్వాత ఇన్ని రోజుల ఆధిపత్యం సిద్ధరామయ్యది కర్ణాటకలో, ఆధిపత్యాన్ని కోల్పోకూడదనే కొడుకు యతీంద్రను డిప్యూటీ సీఎం ఇవ్వాలనేటువంటిది. మొన్నటి వరకు సిద్ధరామయ్యతో ట్రావెల్ చేసిన టీం అంతా కొడుకుకు అటాచ్ చేసేలాగా, కురుబ సామాజిక వర్గం కానీ తర్వాత గ్రౌండ్ లో ఉన్నటువంటి కొంతమంది ఆయన నమ్ముకున్న క్యాడర్, ఆయనతో ట్రావెల్ చేసినటువంటి లీడర్స్ అంతా కూడా కొడుకు యతీంద్రకు అటాచ్ చేయాలి అనేటువంటిది సిద్ధరామయ్య ప్లాన్. ఇది ఒక రకంగా డీకే శివకుమార్ ఏకచక్రాధిపత్యానికి చెక్ పెట్టే కార్యక్రమం. పవర్ సెంటర్ ప్రయత్నించండి మధు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇటు డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న కదా వీళ్ళిద్దరూ కలిసి ముచ్చటించుకున్నారు, ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు, నవ్వించుకున్నారు. ఇన్ఫాక్ట్ ఒక విధంగా చెప్పడానికి హెల్దీ వాతావరణం కనిపించింది. ఆ తర్వాత నిన్న ఆయన నిన్న డీకే శివకుమార్ పక్కన ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత సిద్ధరామయ్యను మీడియా ఒక ప్రశ్న అడిగింది, మీరు రాష్ట్ర రాజకీయాల్లో ఉంటారా లేకపోతే దేశ రాజకీయాల్లోకి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారంటే కనుక నేను ఎమ్మెల్యేగానే ఉంటానంటూ ఆయన చెప్పిన తర్వాత కీలకమైన పరిణామం చోటు చేసుకుందా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది ఈ భేటీ తర్వాత. ఒకేసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. అప్డేట్స్ అందించేందుకు మధు కంటిన్యూ అవుతున్నారు. మధు, ఇటు డీకే శివకుమార్ అడుగులు ఎలా ఉన్నాయి, అలాగే సిద్ధు వ్యూహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ డీకే శివకుమార్ కొంతవరకు ఓపికగా సహనంతో ఎదురు చూశారు. ఇంకా ఈసారి ఛాన్స్ లేదు అనేటువంటి అధిష్టానానికి సంకేతాలు ఇచ్చారు. మీరు నిర్ణయం తీసుకోకపోతే నేను నిర్ణయం తీసుకుంటాననేటువంటి స్టేట్మెంట్ చేయడంతోనే ఏఐసీసీ అధిష్టానంలో కదలికి వచ్చింది. సిద్ధరామయ్య ఢిల్లీకి పిలిచారు, ఒప్పించారు, రాజ్యసభ ఇస్తామని ఆఫర్ చేశారు. ఇంతవరకు వచ్చింది. డీకే శివకుమార్ అయితే ప్రస్తుతం సైలెంట్ గానే ఉన్నారు. డీకే శివకుమార్ ఫ్యామిలీ మొత్తం పాలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. డీకే శివకుమార్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గా, కర్ణాటక పిసిసి చీఫ్ గా, తర్వాత కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు కొనసాగుతూనే ప్రస్తుతం ఆయన సోదరుడు డీకే సురేష్ ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు. బలమైనటువంటి సామాజిక వర్గం, ఒక్కలిగ సామాజిక వర్గం కర్ణాటకలో కాస్త శాసించే సామాజిక వర్గం. ఆయన ముందుకు పోవాలనుకుంటున్నారు. ఒక రకంగా డీకే శివకుమార్ గతంలో కంటే దూకుడు తగ్గించారు, అధిష్టానం చెప్పుకున్నట్టు నడిచారు. మొన్నటికి మనం చూసాం, సిద్ధరామయ్య కాళ్ళు మొక్కారు, కాంప్రమైజ్ అయ్యారు, కాళ్ళు మొక్కారు. అంటే మీ ఆశీర్వాదం నాకు కావాలి, ఇక మీరు అనేటువంటి ఒక బెండయ్య పొజిషన్ లో ఆయన మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫోటోలు, వీడియోలు కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా సిద్ధరామయ్య బెట్టు వీడట్లేదు. ఆయన పవర్ సెంటర్ ని కోల్పోవడానికి, పూర్తి స్థాయిలో వదులుకోవడానికి సిద్ధపడట్లేదు. నేను రాష్ట్రంలోనే ఉంటా, నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, నేను ఢిల్లీ వెళ్ళి రాజకీయం చేయలేను, ఢిల్లీ రాజకీయం నాకు ఇష్టం లేదు, రాజ్యసభను తిరస్కరిస్తున్నాను,
స్టేట్ లోనే ఎమ్మెల్యేగానే కొనసాగుతాను, మంత్రివర్గంలో కూడా ఉంటాను. నేను నా కొడుకుకు మాత్రం డిప్యూటీ ఇవ్వాలి, నా అనుచరులకు మాత్రం మంత్రివర్గంలో కీలక స్థానాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ తెరపైకి తెస్తా ఉన్నారు. ఎందుకంటే డీకే శివకుమార్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఆయన కొడుకుకు డిప్యూటీ ఈయన అడుగుతాను, ఈయన తీసుకోకుండా. దాంతో పాటు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు ఆయన కొడుకు ప్రియాంక ఖర్గే కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే 2 లేదా 3 డిప్యూటీ సీఎంలు కర్ణాటకలో వచ్చే అవకాశం ఉందనేటువంటి కూడా చర్చ కొనసాగుతుంది. డీకే శివకుమార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తే యతీంద్ర సిద్ధరామయ్య కొడుకు డిప్యూటీ సీఎం, మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక ఖర్గే ఆయన డిప్యూటీ సీఎం, లేదంటే మరొక పరమేశ్వరన్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉన్న ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఆయనకు కూడా డిప్యూటీ సీఎం అనేటువంటి డిమాండ్ తెరపైకి వచ్చే అవకాశం కల్పిస్తుంది. మొత్తానికి కర్ణాటకలో రాజకీయ నాటకం కాస్త రసవతరంగా కొనసాగుతుంది. ఇప్పట్లో ఇమ్మీడియట్ గా ఈజీగా క్లియర్ అయిపోయినట్టు, మొన్నటిదాకా అధిష్టానం కలగజేసుకుంది, అంతా అయిపోయింది అనుకున్నారు, కానీ అసలు కథ కర్ణాటకలో ఇప్పుడే స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తా ఉంది. రైట్, మరొకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించండి. ఇప్పుడే కనుక ఎవరైనా చూడయి ఉంటే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కర్ణాటకం ఇంకా కంటిన్యూ అవుతుంది. కర్ణాటక రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. హైకమాండ్ ముందు సిద్ధరామయ్య కొన్ని డిమాండ్స్ ఉంచారు. రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేలతో భేటీ అయ్యారు సిద్ధరామయ్య. కుమారుడికి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేస్తూ ఉన్నారు సిద్ధరామయ్య. కేజే జార్జ్, జి పరమేశ్వరన్ను క్యాబినెట్లోకి తీసుకోవాలంటూ సిద్ధరామయ్య డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతూ అంటూ ఆయన స్పష్టం చేయడం సిద్ధరామయ్య వ్యూహాన్ని బయటపెడుతూ ఉందా? రాజ్యసభ ఆఫర్ను తిరస్కరించడం వెనకాల ఎటువంటి స్ట్రాటజీ ఉంది సిద్ధరామయ్యది? ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ పవర్, ఆ రిమోట్ సిద్ధు చేతిలోనే ఉండబోతోందా? ఇప్పుడు ఈ వ్యూహం తర్వాత దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఢిల్లీకి వేరువేరుగా వెళ్లారు సిద్ధరామయ్య అండ్ డీకే శివకుమార్. వేరువేరుగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో భేటీ కావడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి దారితీస్తుంది. కొన్ని అంశాల్లో ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఇది కొట్టిపారేలేని అంశం. ఇంకోవైపు ప్రమాణ స్వీకారానికి డీకే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూన్ 5వ తారీఖున అభిజిత్ లగ్నంలో డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఉండనుంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU